నేటి వాక్ సందేశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. The Gospel according to St. Matthew chapter 5 verses 13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యేసు ప్రభువు వారి యొక్క ఉపమానములు, బోధలు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పాడు. బోధించి గమ్మునొరకలేదు, కానీ ఆ బోధలో గమ్యం చూపించాడు, ప్రతిఫలము చూపించాడు. నేటి దినం మన జీవితాల్లో కూడా గమ్యం వరకు నడవాలి, ప్రతిఫలము పొందుకోవాలని ఉద్దేశం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తాడు. చెప్తూ చివరిలో ఏమంటాడంటే 16వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనమే ఉప్పు, మనమే వెలుగు. ఇవి దేని కొరకై అంటే మనుష్యుల ఎదుట ఈ వెలుగు ప్రభువుని ప్రకాశింపచేయుటకు మాత్రమే. నేను వెలుగు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను ప్రభు బిడ్డనేని మీ గదిలో తలుపేసుకొని కూర్చుంటే చాలు. నువ్వు వెళ్ళే పనిలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు ఎక్కడైతే నుంచుంటున్నావో, నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడ ఆ వెలుగు ప్రకాశింపాలి చేయాలి. ఎవరు వెలుగు? మనందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది, కానీ చీకటి సంబంధులు ఉన్నారు. ఆ చీకటి సంబంధుల మధ్య యేసు ప్రభు చేత వెలిగించబడిన నీవు, వెలుగై ఉన్న యేసు ప్రభువాన్ని కలిగి ఉన్న నీవు ప్రకాశించాలి. యు ఆర్ ది లైట్ ఆఫ్ వరల్డ్. నీవే ఆ వెలుగు. మళ్ళా మొదటికి వస్తున్నాను చూడండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు ఎవరంటే ఇప్పుడు ఒకసారి నీళ్ళలోనో కూరలోనో కలిసిన తర్వాత ఉప్పు కనిపించిందా? నీలో కూడా అంతే. నీవు ఉప్పు అంటే నీ రుచి కాదు, నీ రుచి లోపల నీ శరీరంలో ఆంతర్యంలో ప్రభు స్థితి. ఒక పదార్థంలో ఉప్పు వేసిన తర్వాత అది ఎలా కనిపించుకుంటుంటుందో నీలో ఈ ఉప్పు గుణం కూడా అలా ఉంది. ఉప్పు గురించి చెప్పాలంటే లౌకికంగా, లోకపరంగా మనకు బాగా తెలుసు కదా. ఉప్పు వస్తువుని, పదార్థాన్ని చెడిపోనివ్వదు. మొదటిది చెడిపోకుండా కనిపిస్తుందా? బట్ హ్యావ్ ఏ టేస్ట్. రుచి ఉంది దాన్ని. ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తగ్గింది, చెప్తామా చెప్పమా? సో ఇది స్పర్శిస్తేనే తెలిసింది. మొదటి లక్షణం. ఉప్పుని, ఆ పదార్థాన్ని స్పర్శిస్తే ఉప్పు స్టేజ్ తెలిసింది. అలానే నిన్ను ఎవరైనా టెస్ట్ చేస్తే, లేకపోతే నిన్ను రుచిస్తే నీవు ఏ స్థితిలో ఉన్నావో తెలియాలి. కానీ ఉప్పు బయటికి కనపడదు. దేంట్లో అయినా కరిగిపోయి, దేనిలో అయినా కలిసిపోయి. నువ్వు లోకంలో ఉన్నావు, కానీ లోకంలో నీ రుచి తెలియాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ లోపలైతే ఆ ఉప్పు గుణం ఉంది, కానీ బయట ఏ గుణం ఉండాలంటే వెలుతురు కావాలి. అందుకని ఈ యొక్క ప్యాసేజ్లో, ఈ యొక్క పేరాలో, ఈ యొక్క ఆ వచనాల్లో ఆయన రెండింటిని కలిపి రాస్తున్నాడు. కనిపించేది ఒకటి, కనపడదు ఒకటి. లైట్ కనిపిస్తుంది, వెలుతురు కనిపిస్తుంది, వెలుగు కనిపిస్తుంది. కనపడని ఉప్పు దానిలో. ఇది దేనికోసమై అంటే నిన్ను నీవు శుభ్రం చేసుకోవాలి. ఉప్పుతోనే శుభ్రపరుస్తాం, ఉప్పుతోనే అది నిల్వ ఉంచుతాం. నువ్వు శుభ్రం చేసుకొని నిలిచి ఉండాలి. ఇది ఉప్పు గుణము. వెలుగుగా ప్రకాశించాలి. ఇది వెలుగు గుణము. ఈ వెలుగు ఎక్కడ ఒక మూలలోనో లేకపోతే కింద కాదు, ఇదిగో పై స్థానంలో ఉంచితే ఎంత లోకానికి వెలుగైపోతుంది. ఇదే ఇక్కడ చెప్తాను.
ఉప్పు గుణం అది ఇప్పుడు కాదండి, సృష్టి ఆది నుంచి ఈ మాట తీస్తున్నాడు. మూడవది ప్రాముఖ్యమైనది, మీరు గమనించండి. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? నీటిలో నుంచి ఉప్పు తీయచ్చా? సముద్రపు నీటిలో ఆ చేపలు పెట్టినట్టు, లేకపోతే ఇంకేదన్నా ఆ ఫిల్టరైజేషన్ తీసుకొని తీయొచ్చండి. మీరు ఇళ్ళగాడ టీ కాఫీ ఫిల్టర్స్ వాడతారు కదా, వడగట్టడానికి, నీళ్లు కూడా వడగట్టడానికి, డస్ట్కి వేరు చేయడానికి వడగట్టి ఉప్పుని తీయొచ్చా? నో. ఉప్పు నీళ్ళు ఎక్కడికి రావాలి? నేల మీదకి రావాలి. నేల మీదకి వచ్చిన ఉప్పు నీరు ఏం చేస్తారండి? ఉప్పు పండించే రైతులకు బాగా తెలుసు. చూడటానికి అది బాగానే తొక్కాలి, కాలుతో తొక్కుతారు, తొక్కి 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 అది భూమిలో కలిసిపోయి మళ్ళా భూమిలో నుంచి ప్రత్యేకపరచబడాలి. నరుని మన విషయం కూడా అదే. సృష్టిని మన కోసం చేసిన ప్రభువు ఈ సృష్టిలో నుంచే నిన్ను తీశాడు. దేంట్లో నుంచి తీశాడండి? ఈ సృష్టిలో, ఈ మట్టిలో నుంచే తీసి ఏం చేశాడంటే ఆయన జీవాత్మను ఉది ఆయన అంటున్నాడు, నా పోలికలో నా గుణాలతో నేను చేస్తున్నాను. సృష్టిలో నుంచే నేను తీసింది, కానీ ఆయన స్థాయినిచ్చాడు. అందుకని అంటాడు, మీరు లోకమునికి ఏమై ఉన్నారు? ఒకప్పుడు ప్రభుని ఎరగని బిడ్డలమే, ఒకప్పుడు లోకానుసారులమే. కానీ ఇప్పుడైతే నౌ ప్రజెంట్, ఇప్పుడైతే ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు. ఇందా మనం చదువుకున్న 33వ కీర్తనలో, ఏర్పరచబడిన వారం యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు, ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరుచుకునిన వారు బ్లెస్డ్, దీవించబడిన వారు, ధన్యత పొందుకున్నవారు. ఈ ధన్యత ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు. అది ఎటువంటిదంటే నీలో రుచించే గుణము, నీవు రుచిగా మారే గుణము. ఏ గుణం అండి? నీ దగ్గరికి ఎవరైనా వస్తే ఏ వాసన, ఏ గుణం కనపడాలి? ఇప్పుడు ప్రభువుని గురించి రాసు 34వ కీర్తనలు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఏం చేయాలంట? మరి తండ్రి బిడ్డవు నువ్వైతే నీ రుచి ఎలా ఉండాలి? బెస్ట్ ఉండాలా లేదా? కొన్ని ఏరియాలో ఉంటాం, కొంత వాసన భరించలేనిదిగా ఉంటుంది. ఏమండి? భరించలేని వాసన ఎక్కడుంటే? సో కొన్ని ఏరియాలో మంచి వాసన వస్తుంది. మల్లె తోటలోకి వెళ్తే ఏ వాసన వచ్చిందండి? ఏ వాసన వచ్చింది? మల్లె తోటలోకి వెళ్తే మల్లెల వాసన వచ్చిందా? ఇంకేదైనా వచ్చిందా? చేపల మార్కెట్లోకి వెళ్తే చేపల వాసన వచ్చిందా? ఇంకేమైనా వచ్చిందా? చేపల వాసనే. బిర్యానీ వండి దగ్గరికి వెళ్తే ఏ వాసన వచ్చింది కదా? సో నీ దగ్గరికి వస్తే ఏ వాసన రావాలి? ప్రశస్తమైన పరిమళ వాసన, ప్రభు యొక్క వాసన నీలో ఉండాలి. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధత నీలో కనిపించాలి. ఉప్పు కనపడదు, బట్ దానికి ఒక రుచి గల లక్షణం ఉన్నది. ఆ రుచిగా నీవు ఉండాలి. ఏ రుచి అంటే లోకంలో కల్తీ అయినది కాదు, ప్రభు యొక్క రుచి నీలో ఉండాలి. ఎక్కడ చెప్పాడు చూడండి, ముందు యాజకుల దగ్గర మొదలుపెట్టాడు. యాజక ధర్మముల గురించి, వారిని ఏ విధంగా ఉండాలో చెప్తూ ప్రజలిచ్చే ప్రతి నైవేద్యానికి నువ్వు ఉప్పు కలపాలి. లేవియాకాండానికి రండి, 2వ అధ్యాయం. లేవియాకాండం 2వ అధ్యాయం. ఆ మొదటి నుంచి రాసుకుంటూ వస్తాడు. ఉప్పు దేనికి కలపాలి, నైవేద్యాలు, ఇదిగో అర్పణలకు ఏమి చేయాలని చెప్పుకుంటూ వస్తూ ఆ లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యము ఏం చేర్చాలండి? టు ఇంప్లిమెంట్ సాల్ట్. నువ్వు ఉప్పు చేర్చాలి. చదవండి అది. ఇంకా నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు ఏమైందంట? నిబంధనకి గుర్తుగా ఉందంట ఉప్పు. నీ దేవుని నిబంధన అయిన ఉప్పు నీ నైవేద్యం. నిష్టానుసారమైన జీవితం దేవునికి పనికి రాదు. నైవేద్యం అనగా దేవునికి అర్పించున్నది, దేవుని కోసం నువ్వు జీవించున్నది, నీ జీవితమే నైవేద్యం. మీ దేహములను పౌలు భక్తుడు అంటాడు, సజీవ యాగముగా మీరు సమర్పించుకోండి. టు హిమ్సెల్ఫ్ సాక్రిఫైస్. ఎలా అండి? సజీవ యాగముగా, నిర్జీవముగా కాదు. నీ జీవితాన్ని ఉన్న పాటున ఉన్న ఫలముగా
దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. ఇది నైవేద్యం. ఏం కలపాలి దీంట్లో? పరిశుద్ధత కలపాలంట. నిన్ను పరిశుద్ధపరుచుకోవాలి, నిన్ను నీవు సమర్పించుకోవాలి. దట్ ఈస్ సాల్ట్. అర్థమైందా? నిన్ను నీవు పరిశుద్ధ. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన. ఇప్పుడు నీవు రుచిగా లేకపోతే దేవునికి పనికొస్తావా? నిన్ను శుభ్రం చేసుకోకపోతే దేవునికి పనికొస్తావా? వాక్యం స్పష్టం. చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉప్పు నిస్సారమైతే నీలో లేకుంటే వెలుతురు లేకపోతే, నీలో ఉన్న ఈ వెలుగు ఆరిపోయే స్థితిలో ఉంటే. రండి మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఇదే లూకా సువార్తలో కూడా రాస్తాడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన ఒకసారి అది పరిశుద్ధపరుచుకున్న నీ జీవితము అది మళ్ళా విలువ లేకుండా దిగజారిపోతే అది ఎట్ట పరిశుద్ధమైంది? ఎన్నిసార్లు గద్దించును లోబడని వారి వలె ఉంది కదా ఇది. ఒకసారి అంగీకరించావు, ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రభువుకి వాడబడుతున్న నీవు నిస్సారమైపోతే, ఉప్పు నిస్సారమైతే ఏమందండి అక్కడ? చదవండి పూర్తిగా. ఇట్ ఈస్ గుడ్, సాల్ట్ ఈస్ గుడ్. ఏమన్నా నిన్ను నువ్వు బాగు చేసుకోగలవా? నువ్వు పనికొస్తావా? పనికొచ్చే స్థితిలో ఉంటావా? ఏమండి? ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? కాలు కింద వేసి అది కాలు కింద నేల మట్టిలో నుంచి వచ్చిందే. బట్ దీన్ని ఇప్పుడు పరిశుద్ధపరిచి ఒక విలువ కలిగిన రుచి కలిగిన చోట భద్రపరిచిన వస్తువుగా ఉంటే ఈ భద్రత ప్రభువులో నువ్వు ఉన్నావు, నీలో ఉప్పు అని చెప్పాడు ప్రభు. ఇది అర్థం కావడానికి ప్రభువులో నువ్వు ఉన్నావని చెప్పడానికి నీలో ఉన్న ఉప్పును చూపించాడు ప్రభు. అర్థమైందండి? ప్రభువులో నీవు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ప్రభువులో నుంచి బయటకు వచ్చేసావు. పరిమళంగా ఉండవలసిన నీవు, పరిశుద్ధంగా ఉండవలసిన నీవు అపవిత్రమైనదానిగా, అపరిశుభ్రమైనదిగా వ్యక్తిగా ఉండిపోయావు. మరి ఎలా పరిశుద్ధపరచబడతావు? ఉప్పు పనికి రాకుండా పోతే అది కాళ్ళ కింద వేసి తొక్కటానికే కానీ దేనికి? ఆ ఉప్పు నీరు, ఉప్పు నేలలో కలిసిన ఉప్పు మళ్ళీ అంతా చెడగొట్టేసింది. నేలని చెడగొట్టు. కానీ ప్రియులరా గమనించండి, ప్రభు వారు నిన్ను త్రోసివేయాలని ఆయన అనుకోవట్లేదు. అందుకనే మూలభక్తులు స్పష్టమైన మాటలు పత్రికలో చెప్తారు. స్వయాన యేసు ప్రభు వారే అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నీ భారం నువ్వు మోసుకుంటున్నావురా, శుద్ధీకరించుకో. అయితే ఇక మళ్ళీ పోబాకు. ఎన్నిసార్లు గద్దించినారు? మళ్ళా అదే బురదలోకి వెళ్ళబాకు. మళ్ళా అదే పాపాన్ని చేయబాకు. మళ్ళా అదే పనిగా పాపంలోనికి వెళ్ళబాకు. ఎలా పరిశుద్ధం? ఏమండి? మత్తయి సువార్త 12:34 ప్రభు అంటాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి, ఏ క్రియలో? సత్క్రియలు చూచి అని. అక్కడ సత్క్రియ అన్న మాటకి ఏమంటాడంటే ధననిధి అంటాడు. నీ మంచి ధననిధి నుంచి సద్విషయములను, మంచి విషయములను. ఏంటంటే నీ ధనం అంటే డబ్బు, ఇక్కడ డబ్బు కాదు. నిధులు అంటే ఒక డబ్బులు బంగారమేనా? నువ్వు ఏదైతే దాపెట్టావో, నీవు ఏదైతే కూడబెట్టావో, నువ్వు ఏం కూడబెట్టావు నువ్వు? అదండి. ఒక్కొక్కరు దేవుని స్తుతించుండంటే పాటలు అలవలకగా వచ్చేస్తుంటాయి. హల్లెలూయా. పాటలు ఎలా వస్తాయి? చూడాల్సిన పని లేదు, ఆగాల్సిన పని లేదు, ఎత్తుకోవాల్సిన పని లేదు. ఏం దాపెట్టారు వాళ్ళు? ఒక్కొక్కరు వాక్యం చదవమంటే టక్క 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 చదువుతుంటారు. ఎలా వస్తుంది? వారి ధననిధి ఏంటి? ఆలోచించండి. ఏముందండి అక్కడ? మత్తయి సువార్త 12:34.
చదవండి. ఎలాగో మంచి మాటలు పలుకుదురు, హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును. 35 మళ్ళా చదవండి. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును. ఏ విషయాలండి? సద్విషయములను తెచ్చును. 36 అంటున్నాడు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున. సో నీ ధన నిధి ఏంటి? నీలో ఏముంది? నిధులు బయటికి కనపడవు. ఏం దాపెట్టావు నువ్వు? ఏం దాపెట్టావు? కొలసి పత్రిక రండి, కొలసి 4:6 రండి. కొలసి 4:6. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెను. మీ సంభాషణ ఎలా ఉండాలండి? ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను. ఉప్పు గురించి ముగించేస్తున్నా ఇక్కడికి. ఉప్పు నీలో అనగా నీలో పరిశుద్ధత ప్రభువు ఉన్నట్లయితే ఈ సంభాషణ ఎలా ఉంటుందంట? కృపా సహితమైనది, ఎల్లప్పుడూ రుచి. నువ్వేం మాట్లాడినా, గద్దించినా రుచిగానే ఉండాలంట, బుద్ధి చెప్పినా రుచిగానే ఉండాలంట. ఏమంటే ఎలా ఉండాలి? గద్దించినా రుచిగానే ఉండాలి, బుద్ధి చెప్పినా రుచిగానే ఉండాలి. అర్థమైందా? దారి తప్పుతున్న సరిగా మార్చబడాలి. నీ సంభాషణ ఎలా ఉండాలి? రుచి గలదిగాను కృపా సహితంగాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన దినము నుంచి మళ్ళా లోకములో జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడూ ఎనీ టైం ఎప్పుడైనా కానీ అదే విధంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట ఉప్పు వేసినట్టు ఉండాలి, కానీ అది లోకపరమైనదిగా ఉండకూడదు. అందుకని అంటాడు, ఉప్పు రుచి లేకపోతే, ఉప్పు నిస్సారమైతే, అది అనగా నీవు పనికి రాకుండా పోతే, నీలో ఈ ఒక ఉప్పు గుణం లేకపోతే, మళ్ళా చెప్తున్నాను, ఉప్పు కనిపించదో, ఇట్ మింగి ఇట్స్ దానికై అది ఏమైంది? కరిగిపోయిందా? కరిగిపోదా? దానికై అది కానీ రుచి ఉంది. నీలో ఉన్న ప్రభువు, నీలో ప్రవహించే యేసు రక్తము, నీలో ఆవరించి ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు లోకమునకు తెలియాలి. ఎలా తెలుస్తాడు? ఆ రుచి, వెలుగుగా ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడంటే వెలుగుగా ఉన్నాడు. అందుకని అంటాడు, గురువు ఆయన. గురువు అని ఎవరిని పిలవద్దని అందుకు ఆయన. గురువు అంటే వెలిగించువాడు, వెలుగునిచ్చువాడు. ఆరిపోయే వాళ్ళని, ఇరుకులో ఉన్న వారిని, ఇబ్బందులో ఉన్న వారిని, తప్పు చేస్తున్న వారిని, తప్పుడు వారిని వెలుగులోనికి నడిపించడానికి నువ్వే వెలుగై ఉండాలి. ఎలాగనగా నువ్వు ఆ గురువు యొక్క ప్రతిరూపాన్ని, ప్రభువు పోలికలో నేను చేసుకున్నాను. ప్రభు యొక్క మనసే నీకు ఇచ్చాడు, ప్రభు యొక్క ఊపిరి నీకు ఇచ్చాడు. ప్రభు గుణమే ఉంది. ప్రభు గుణం ఏముంది? ఏముందండి ప్రభు గుణం? రండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును, ప్రభు బిడ్డవైతే, ఆ సృష్టికర్త బిడ్డవైతే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు ఎవరికి? ఎవరైతే ఉప్పులోగా ఉండాలని ఇష్టపడుతున్నారు, లోకానికి కాదండి, మీరు ఫిలిప్పీలకు అనగా పరిశుద్ధులకు రాయబడిన, ప్రభువుని అంగీకరించిన వారికి రాయబడిన పత్రిక, ప్రభు బిడ్డలకు రాయబడిన ఉత్తరము, అందించబడిన సమాచారం. మళ్ళా చదవండి గబగబా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని, తన్ను తానే కనపడకుండా చేసుకున్నాడంట.
ఉప్పు ఏ విధంగా అయితే మనల్ని పోల్చాడో, ఉప్పు ఏ విధంగా అయితే కనబడకుండా పోయిందో, ఆయనే సింహాసనాసీనుడయ్యాడు, తండ్రిగా సృష్టించాడు. ఆ తండ్రి ఇప్పుడు తనకు తాను రిక్తునిగా చేసుకొని కుమారుడిగా మన మధ్య జీవించి పరిశుద్ధాత్మునిగా మనలో ఉన్నాడు. అర్థమైందండి? ఇక్కడ రాసింది అదే, పదాలు మార్చాను అంతవరకు. ఆయనే రిక్తునిగా వచ్చాడు, దాసుని స్వరూపం ధరించాడు. ఇదిగో నేను ఆ సింహాసనం మీదే ఉండాలి, పరలోకంలోనే ఉండాలంటే మన జీవితాలు రుచిగా ఉండే కాదు. అందుకని అక్కడ అంటాడు, ఇప్పుడు మనం వెళ్ళాలి. మీరు ఏమై ఉన్నారు లోపలికి, లోకానికి. మీరు ఎవరు? నేను, నీవు. మీరు లోకానికి ఉప్పు అంటున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు. మీరును, ఇది చాలా గొప్ప పదం. మీరు, ఇది మన కోసమే రాసింది. మనం లోకానికి ఏమై ఉన్నామంట? ఉప్పు అయి ఉన్నాం. లోకానికి మన మాట రుచికరంగా ఉండాలి, మన ఆలోచన రుచికరంగా ఉండాలి. మన దగ్గరికి వచ్చి వారు సహవాసంలో పాలు పొందే విధంగా మార్చవలసినది నీవే. ఒకవేళ నీలో ఈ రుచికి కోల్పోతే అది కాళ్ళ కింద వేసి తొక్కటానికి. ఈ రుచి నీలో లేకపోతే లోకానికి వెలుగుగా నువ్వు ఉండలేవు. వెలుగుగా ఉండకపోతే ఏమైపోతావు అంటే వెనక్కి వెళ్ళిపోతావు. చాలామంది వెలిగారు కానీ ఆ వెలుగు కొట్టుకులాడుతుంది, లేకపోతే ఆరిపోతుంది. వెలుగు ఏమవుతుందండి? కొట్టుకులాడుతుంది, లేకపోతే ఆరిపోతుంది. రండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత ఎవరండి? తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బహాటముగా ఆయనను అవమానించుచు బాగా మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరణ నూతన పరచుట అసాధ్యం అంట. ప్రభు కూడా వదిలిపెట్టేస్తాడు. నువ్వు వెలుగుగా లేకపోతే, వెలుగు మళ్ళీ ఆరిపోతే, ఉప్పు నిస్సారం అయిపోతే ఏమంటే ఒకసారి మారు మనసు పొందావు, ఒకసారి నీ మనసు మార్చుకున్నావు, భ్రష్టత్వము నుంచి, పాపము నుంచి, లోకాశల నుంచి, లోకపు నడక నుంచి వచ్చావు. వచ్చిన నీవు నేను మళ్ళా వెళ్తానంటే దొంగతనం వదిలొచ్చాం. మందిరంలోకి వచ్చి కూడా దొంగతనాన్ని చేయాలనుకుంటే దౌర్జన్యాన్ని వదిలొచ్చావు. ఎక్కడున్నా కానీ, ఇంట్లో ఉన్నా కానీ, ఈదులో ఉన్నా కానీ, మందిరంలో ఉన్నా ఇంకా దౌర్జన్యం చేయాలి, నా మాటే వినాలని, నా పెత్తనం సాగాలని. వ్యభిచారం వదిలొచ్చావు. ఆ గుళ్ళో బయట చేసే వ్యభిచారం తప్పులే, గుళ్ళో వాళ్ళతో చేస్తాలని కొంతమంది ఉంటారు, పరిశుద్ధ పాపులని. విశ్వాసంలో జడగొడుతుంటారు, స్త్రీలలో పురుషుల్లో. వీళ్ళకి నిక్ నేమ్ పెట్టారు, అది సైతానే. కొంతమంది ఇంకా నీచు స్థితిలో ఉన్నారు. ఇంకా ఒకసారి అందుకనే లోకముకు వేరై ఉండాలనే ప్రభు ఆ సిద్ధపాటు, పరలోకపు సిద్ధపాటు నీ కడవరి కాలంలో ఇచ్చాడు. ఒకసారి మారు మనస్సు పొంది ప్రభులోకి వచ్చి వెలిగించబడిన నీవు మళ్ళా వెనక్కి వెళ్తే అది ఉప్పు నిస్సారమైతే కాలు కింద తక్కువ వేయబడడానికి దీపము వెలుగై ఉన్న నీవు వెలుగు లేకుండా పోతే ఇక ప్రభు అంటాడు, నో మోర్ ఛాన్స్. ప్రాణం తీసేసాడా? లేదు. నువ్వు ఆలోచించకుండా వెళ్ళిపోతావా? లేదు. అవకాశం లేదా? కానీ ఇప్పుడు ఇచ్చాడు అవకాశం. ఇదే చివరి అవకాశం. మేము ఆలోచించుకో, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే వాళ్ళని మార్చాలని ప్రయత్నం చేయటం అసాధ్యం. చాలా మంది అంటారు వాళ్ళు తప్పు చేస్తున్నారండి, చెప్దామండి అంటారు. ఎవరు తప్పు చేస్తుంది? విశ్వాసి తప్పు చేస్తే మార్చాల్సిన బాధ్యత నీది కాదు, తోటి విశ్వాసిది కాదు. వాళ్ళు తెలిసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మార్చాలనుకుంటే నువ్వు కూడా తప్పిపోతావు. వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత సేవకుడు చూసుకుంటాడు. ఆ సేవకుడు కూడా చేయి దాటిపోతే ప్రభువే చూస్తాడు. వాళ్ళు సరి చేస్తానని నువ్వు పోయావు అనుకో, నువ్వు కూడా ఆ బురదలో ఊబి అంటారు కదా, ఊబిలో ఉన్న వాళ్ళని రక్షించలేవు.
అంటే వాడు తెలిసి వెళ్ళిపోయాడు, అలవాటు పడి వెళ్ళిపోయాడు. అలవాటు పడి ఒకసారి రక్షించబడి మరలా లోక సంబంధం, పాప సంబంధమైన జీవితంలో వెళ్ళిపోయారు చాలామంది లోకంలో నేను చూస్తున్నాను. కానీ చిన్న మంద భయపడకూడని ఈ కొద్ది మందిని మిమ్మల్ని మీ యొక్క కుటుంబాలను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే పరలోకము మీకు అనుగ్రహించే దేవుని చిత్తము. ఒకసారి వెలిగించబడిన తర్వాత నీవు ఈ వెలుగుమయంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఉప్పు కనపడదు, వెలుగు కనిపిస్తుంది. ఉప్పు ఉన్నవారే వెలగగలరు, లేకపోతే వెలగనే. ఉప్పు అంటే నోట్లో ఉప్పు వేసుకోమని కాదు, పరిశుద్ధత, శుభ్రత. నీలో ప్రభువుని కలుపు. నీలో ఎవరిని కలుపుతావు? ప్రభువుని కలుపు. పాపముతో వేరు చేయటానికి ప్రభు వచ్చాడు, కానీ పాపములో జీవించడానికి రాలా. నాలో పాపం ఉన్నదని ఎవడైనా రూపింపగలడని ప్రభు. ఆయనలోనికి వెళ్ళి ఆయనని నువ్వు లోన చేర్చుకొని పరిశుద్ధపరచబడు. ప్రభు నీకు తోడై ఉంటాడు. తల వంచని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కూడిన మమ్మలను పరిశుద్ధపరిచే లోకమునకు వెలుగుగా వాడుకొని చిన్న విధానమును పెట్టుకుంటున్నా. లోకమునకు వెలుగైన మిమ్మలను అంగీకరించి మీలో నడుచుటకు ఇప్పుడు కృపణ బట్టి ఉందన. నిస్సారమవుతున్న యొక్క జీవితములు, లోక ఆవేదనలను కొరుకుపోతున్న యొక్క జనాంగమును మమ్ములను లేవనెత్తున్న విధానమును బట్టి ఉందన. ఈ ఆరాధనలోనూ ఆయా ప్రాంతంలోని వాక్యము వినుచున్న బిడ్డలు జీవితాలు ఆయన జీవ మార్గములో నడుచున్నట్లు వెలుగైన మార్గములో మీలో స్థిరపరచమని వేడుకొనిచున్నాం. వారి వ్యక్తిగత కుటుంబ అవసరతలు తీర్చుమని వేడుకొనిచున్నాం. వారు అర్పిస్తున్న హృదయార్పణలు, వారి సమయమును, వారి శక్తిని, వారి యొక్క ధనమును, వారి యొక్క మనస్సులకు మించి 100 రెట్లు బిడ్డలకు ప్రతిఫలము దాయిచ్చు. ప్రభువా, దినమున ఆయా స్థితులలో ఇక్కడ లేకపోయిన వాక్యం మీద మనస్సు పెట్టిన బిడ్డలను మీరు ఆశీర్వదించు, దీవించు. మీ కృపలో బిడ్డలను ఎత్తిపట్టుకున్నాము. లోకమునకు ఉప్పు వలె, వెలుగు వలె యొక్క పరిమళమును మీ యొక్క జీవమును అందించే బిడ్డలుగా, సజీవ సాక్షులుగా ఇక్కడ కూడి ఉన్న బిడ్డలను మమ్మల్ని వాడుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. పరమదాసైన తండ్రి యొక్క కృప, మన రక్షకుడైన యేసునాథుని నిత్యమైన ఆశీర్వాదములు, నిరతమైన దేవుని సదా సమృద్ధితోనూ నిరంతర వెలుగు జీవితంతోనూ మీకెల్లరికూ ప్రభువు తోడై నడిపించునుగాక. ఆమేన్.